లో మళ్ళీ తప్పులు తిప్పలు. ఈకేవైసీపై చాలా చోట్ల వీఆర్ఓల నిర్లక్ష్యం. కలెక్టర్లు, జేసీ, ఆర్డీఓ స్థాయిలో కొరవడిన పర్యవేక్షణ. మొక్కుబడి సమీక్షలకే రెవెన్యూ మంత్రి అనగానే పరిమితం. సో పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి తప్పులు సరిదిద్దాకే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఈకేవైసీ ద్వారా పూర్తి వివరాలను యజమానులకు తెలియజేసి వారి అంగీకారం తీసుకోవాలని రెవెన్యూ శాఖ ఎంత చెబుతున్నా క్షేత్రస్థాయిలో కొందరు వీఆర్ఓలు, రెవెన్యూ అధికారులు ముద్రను ఎదురు వేయడం లేదు. పర్యవేక్షణ చేసిన కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఆర్డీఓలు కూడా ప్రేక్షకపాతే పరిమితం అవుతున్నారు. దీంతో నియోజకవర్గానికి 2 చొప్పున పంపిణీ చేసే గ్రామాల్లోనూ తప్పుల తడకతో పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామంలో పాస్ పుస్తకాల్లో తప్పులు తిప్పలు తప్పట్లేదు. ఫిబ్రవరి, మార్చిలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన గ్రామాల్లో వాటిలో తప్పులున్నాయి. సరిచేయాలని పెద్ద సంఖ్యలో అర్జీలు అయితే వస్తూ ఉన్నాయి. వైకాపా హయాంలో తప్పులే పునరావృతం అవుతూ ఉన్నాయి. వైకాపా హయాంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో జగన్ బొమ్మతో భూ హక్కు పత్రాలు జారీ చేశారు. వెబ్లాండ్ 1.0లోని వివరాలను పరిగణలోకి తీసుకోకుండా భూ యజమానుల పేర్లు, విస్తీర్ణాలు, ఆధారు, ఫోన్ నంబర్లు నమోదు చేశారు. అవన్నీ తప్పులు తడగ్గా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ బొమ్మ తీసేసి రాజముద్రతో కూడిన 21.86 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చర్యలు చేపట్టింది. వీటిని ముద్రణకు పంపేటప్పుడు సరైన పరిశీలన చేయకపోవడంతో 50% పైగా పుస్తకాలు మళ్ళీ తప్పులు వచ్చాయి. జనవరిలో పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభించినప్పుడు రైతులు ఇందులో తప్పులు గుర్తించారు. వారి ఆందోళనతో పంపిణీ అయితే నిలిపేశారనమాట. రెవెన్యూ మంత్రికి రైతుల ఇబ్బందులు అయితే పట్టవా అని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వానికి వచ్చే అర్జీలో 70% రెవెన్యూకి సంబంధించినవే. అవి తీరిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కరించినట్లని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నా రెవెన్యూ శాఖ మంత్రి గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడితే సమస్యలు తెలుస్తాయి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి అని. కానీ మంత్రి అనగానే సత్యప్రసాద్ మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలు, మొక్కుబడి సమీక్షలతో సరిపెడుతున్నారు. కలెక్టర్లు, జేసీలు క్షేత్రస్థాయి వెళ్ళకపోవడంతో పాస్ పుస్తకాల తప్పులైతే దిద్దడం లేదనమాట. తప్పులు సరిదిద్ది ఈకేవైసీ ద్వారా ధృవీకరించాలని చెప్పినా కూడా పట్టించుకోవడం అయితే లేదనమాట. భూములకు సంబంధించి ఈకేవైసీ సమయంలో కొందరు వీఆర్ఓలు భూ యజమానికి పూర్తి వివరాలు చెప్పట్లేదు. మొక్కుబడిగా వేలిముద్ర వేయించుకుని ముగిస్తూ ఉన్నారు. భూ యజమానులు అందుబాటులో లేకుంటే కుటుంబ సభ్యులు, బంధువుల ద్వారా ఈకేవైసీ తీసుకోవచ్చని వెసులుబాటు కల్పించారు. దీంతో కొన్ని చోట్ల భూ యజమానులు, బంధువులు, స్నేహితులు అంటూ ఎవరో ఒకరిని తీసుకొచ్చి 5-10 ఈకేవైసీలు పూర్తి చేస్తున్నారు. మొత్తం ఈకేవైసీలో దాదాపు 60% ఇలాంటివే కొనడం గమనార్హం. పాస్ పుస్తకాలు అందుకున్న రైతులు వాటిలో పేర్లు, ఫోటోలు మారిపోవడం, కొన్ని విస్తీర్ణాలు నమోదు చేయకపోవడం వంటి తప్పులు చూసి గగ్గోలు పెడుతూ ఉన్నారు. అదేంటని అడిగితే తప్పులుంటే తహసీల్దార్లకు అర్జీలు పెట్టుకోవాలని కొందరు వీఆర్ఓలు చెబుతున్నారు. ఇవన్నీ సరిదిద్ది కొత్త పాస్ పుస్తకం ఎప్పటికీ ఇస్తారనేది రైతులు అయితే ఇక్కడ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్నమాట. సో ఈ విధంగా మనకి పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట.